Namaste. Welcome to your favorite real estate market trend show, Paulomi Estates Real Estate Guru, powered by RegNews.in, co-sponsors Vasavi Group, SMR Holdings, RV Nirman, TSNews.tv. హైదరాబాద్ నిర్మాణ రంగంలో సుమారు 3 దశాబ్దాల అనుభవం గల వాసవి గ్రూప్ వాసవి సరోవర్ అనే బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీని ఆరంభించింది. అటు కోర్ సిటీ ఇటు హైటెక్ సిటీ మధ్యలో ఉండే కుకట్పల్లిలో సుమారు 21.48 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తుంది. భాగ్యనగర రియల్ రంగానికే సరికొత్త ట్రెండ్ ను వాసవి సంస్థ ఈ ప్రాజెక్ట్ ద్వారా పరిచయం చేస్తుంది. ఇప్పటి వరకు బడా ప్రాజెక్ట్ లో 2 క్లబ్ హౌస్లని మాత్రమే చూసాం, కానీ ఇందులో మాత్రం ఏకంగా 3 క్లబ్ హౌస్లని డెవలప్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ తెలుసుకుంటే ఆ తర్వాతే సొంతింటి ఎంపికలో మీరు తుది నిర్ణయం తీసుకుంటారు. హైదరాబాద్లోనే ప్రప్రథమంగా అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ వాసవి గ్రూప్ డెవలప్ చేస్తుంది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో 11 టవర్లను నిర్మిస్తోంది. ఇందులో దాదాపు 2530 ఫ్లాట్లు వస్తాయి. ఒక్కో టవర్ ఎత్తు 29 అంతస్తులుంటుంది. 2, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్ సైజ్ విషయానికి వస్తే 1280 చదరపు అడుగుల్లో 2 బెడ్రూమ్ ఆరంభమవుతుంది. గరిష్టంగా 2895 చదరపు అడుగుల్లో ఫ్లాట్లు లభిస్తాయి. స్ట్రాటజిక్ లొకేషన్లో ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్తో ఆరంభించే ప్రాజెక్టుల్ని కొనుగోలుదారులు అక్కున చేర్చుకుంటారు. ఈ విషయం వాసవి సరోవర్ ప్రాజెక్టు ద్వారా నిరూపితమైంది. అటు కోర్ సిటీ ఇటు హైటెక్ సిటీకి మధ్యలోని కుకట్పల్లిలో సుమారు 21 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును వాసవి సంస్థ డెవలప్ చేస్తోంది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో 11 టవర్లను నిర్మిస్తారు. ఒక్కో టవర్ ఎత్తు 29 అంతస్తులు కాగా మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య సుమారు 2530. ఫ్లాట్ల సైజుల విషయానికొస్తే 1280 చదరపడుగుల్లో 2 బెడ్రూమ్స్ ఆరంభమవుతాయి. గరిష్టంగా 2895 చదరపడుగుల్లో ఫ్లాట్లు లభిస్తాయి. నగరంలోనే ప్రప్రథమంగా వాసవి సరోవర్లో 3 క్లబ్ హౌసుల్ని 96,660 చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు కావాల్సిన సమస్త సదుపాయాల్ని పొందుపరిచారు. ఇందులో 85 స్కై విల్లాలు, 74 అపార్ట్మెంట్ విల్లాల్ని డిజైన్ చేశారు. నిర్మాణ పనులు ఆరంభమైన ఈ ప్రాజెక్టులో మీకు నచ్చిన ఫ్లాట్ను బుక్ చేసుకోండి. మీ పిల్ల పాపలతో సంతోషంగా గడపండి. నగరంలోనే ప్రప్రథమంగా వాసవి సరోవర్లో 3 క్లబ్ హౌసుల్ని అభివృద్ధి చెయ్యాలి అని నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్ని దాదాపు 96,660 చదరపడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు కావలసిన సమస్త సదుపాయాలు ఇందులో పొందుపరుస్తున్నారు. ఇందులో 85 స్కై విల్లాలు, 74 అపార్ట్ విల్లాల్ని డిజైన్ చేశారు. స్ట్రాటజిక్ లొకేషన్ అయిన కూకట్పల్లిలో వాసవి సరోవర్ ఆరంభం కావటం వల్ల ఇందులో నివసించే వారికి సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్లు, రెస్టారెంట్లు, స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులన్నీ అత్యంత సమీపంలో ఉంటాయి. ఇక్కడ నుంచి ముంబై హైవే కేవలం 2 కిలోమీటర్లే. 2.5 కిలోమీటర్లో మూసాపేట్ మరియు 3 కిలోమీటర్లలో కూకట్పల్లి మెట్రో స్టేషన్లు ఉంటాయి. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ, రహేజా మైండ్ స్పేస్, గచ్బౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలకు సులువుగా చేరుకోవచ్చు. వాసవి సరోవర్ నుంచి అమీర్పేట్, పంజాగుట్ట, సెక్రటేరియట్, సికింద్రాబాద్లకు ఈజీగా రాకపోకల్ని సాగించవచ్చు. టీఎస్ రెరా అనుమతి గల ఈ ప్రాజెక్ట్ను టాప్ ఆర్కిటెక్టులు డిజైన్ చేశారు. ప్రతి ఫ్లాట్కు గాలి, వెలుతురు ధారాళంగా వస్తుంది. స్వచ్ఛమైన వెలుతురు రావటం వల్ల నివాసితులు జీవనాన్ని ఆనందంగా గడపొచ్చు. వాసవి సరోవర్ ప్రాజెక్టు నుంచి మూసాపేట్ మెట్రో కానీ కూకట్పల్లి మెట్రో కానీ చేరువలో ఉంటాయి. మాదాపూర్లో పనిచేసే ఐటీ నిపుణులు సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లు అతి చేరువగా ఉంటాయి.
సమీపంలోని స్కూళ్లు, కాలేజీలు కూడా ఉన్నాయి. ఇందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ఉన్నవారే ఎక్కువగా కొనుగోలు చేశారు. ఇంకా అనేక మంది వాసవి సరోవర్లోనే తీసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. వాసవి సరోవర్ ప్రాజెక్టుకి చేరువలో గల 3 చెరువుల్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కళాత్మకంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో చెరువును సుమారు 10 కోట్ల రూపాయలు వెచ్చించి డెవలప్ చేస్తుండడం విశేషం. భవిష్యత్తులో అభివృద్ధి చేసే చెరువులకు మార్గదర్శకంగా ఇవి ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టును 2026 చివరికల్లా పూర్తి చేసి కొనుగోలుదారులకు అందజేయడానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఇందులో ఫ్లాట్ కొనుగోలు చేసిన వారికి స్పిన్ అండ్ విన్ ద్వారా పలు బంపర్ బహుమతుల్ని అందజేస్తున్నారు. కొంతమంది కస్టమర్లకి కార్ పార్కింగ్ ఉచితంగా ఇస్తున్నారు. భార్యాభర్తల్ని బాలి ట్రిప్కి పంపిస్తున్నారు. నెక్సాన్ ఈవీ కార్ని కూడా బహుమతిగా ఇస్తారు. అటు కోర్ సిటీ, ఇటు హైటెక్ సిటీకి చేరువగా ఉండాలని భావించేవారు వాసవి సరోవర్ని విజిట్ చేయటం మర్చిపోకండి. కోకాపేట్లో మార్చి నెలలో హ్యాండ్ ఓవర్ కి సిద్ధమవుతున్న హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీయే పౌలోమి అవాంతే. హైదరాబాద్లో ఫ్యూచరిస్టిక్ లొకేషన్ అయిన కోకాపేట్కు చేరువలోని నార్సింగి మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో రైలును పొడిగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే కోకాపేట్లో సైకిల్ ట్రాక్ సిద్ధమైంది. గండిపేట్ లేక్ పార్కును సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ మీదుగా కోకాపేట్కు చేరుకునేందుకు గండిపేట వద్ద సరికొత్త ఎగ్జిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎలా చూసినా ఈ ప్రాంతం రానున్న రోజుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో డెవలప్ అవుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి సానుకూల అంశాలని క్షుణ్ణంగా గమనిస్తే కోకాపేట్లో నివాసం ఏర్పాటు చేయాలని భావించేవారు పౌలోమి అవాంతేకు ఒక్కసారి విచ్చేస్తే చాలు, ఆటోమేటిక్ గా మీరే ఇందులో ఫ్లాట్ బుక్ చేస్తారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన తాజా విశేషాలని చూసేద్దామా? నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న పౌలోమి అవాంతే ప్రాజెక్ట్ కు సంబంధించిన స్పెషాలిటీస్ ఏమిటి, ఇందులో ప్రొవైడ్ చేసే ఎమ్యూనిటీస్ ఏమిటో ఒకసారి మీరే లుక్ వేయండి. హైదరాబాదులో ఫ్యూచరిస్టిక్ లొకేషన్ అంటే కోకాపేట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న తీరును చూసి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడే తమ కార్యాలయాల్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఏర్పడే ఉద్యోగ, ఉపాధి అవకాశాల వల్ల కోకాపేటలో అనేక నిర్మాణ సంస్థలు ఆకాశ హర్మ్యాల్ని నిర్మిస్తున్నాయి. ఇటీవల ఒక సంస్థ నియోపోలిస్ సమీపంలో ఆరంభించిన కొత్త ప్రాజెక్టులో చదరపడుకి 10,000 రూపాయల చొప్పున హాట్ కేక్ల ప్లాట్లను విక్రయించిందని తెలిసింది. ఓ 4-5 ఏళ్ల తర్వాత కోకాపేట్ ప్రాంతమంతా ఒక విదేశీ నగరాన్ని తలదన్నే రీతిలో వరుస ఆకాశ హర్మ్యాలతో అలరారుతుందని ఇట్టే అర్థమవుతోంది. ఈ ప్రాంతం గ్రోత్ అవ్వడానికి ఆస్కారమున్న అంశాన్ని గుర్తించిన అనేక మంది హోమ్ బయ్యర్లు కోకాపేట్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఎలాగూ మంచి అప్రిసియేషన్ అందుకునే అవకాశం ఉండడంతో ఇప్పుడే ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వారందరికీ ఉన్న 2 చక్కని ఆప్షన్లు పౌలోమి అవాంతే మరియు పౌలోమి పలాజో. కోకాపేట్లో ఆరంభమైన కొత్త ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల ధరలు చదరపు అడుగుకి 12 నుంచి 14,000 దాకా చెబుతున్నారు. మరి 4-5 ఏళ్ల తర్వాత నిర్మాణం పూర్తయ్యే ప్రాజెక్టులో అంతంత రేటు పెట్టి కొనడం కంటే ఇదే కోకాపేటలో అతి త్వరలో పూర్తయ్యే గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కోవటం బెటర్ కదా. కాబట్టి మీరేమాత్రం లేట్ చేయకుండా పౌలోమి అవాంతేలో మీకు నచ్చిన 3 బెడ్రూమ్ ఫ్లాట్ ను బుక్ చేసుకోండి. ఇందులో కేవలం కొన్ని ఫ్లాట్లే అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి లేనే లేదు. పైగా ధర కూడా చదరపు అడుగుకి 8,500 చెబుతున్నారు. కోకాపేట్లో ఎప్పుడో 4-5 ఏళ్లయ్యాక పూర్తయ్యే ప్రాజెక్టుల్లో నివసించడం కంటే అలా
ఫ్లాట్ కొనగానే ఇలా ఇంటీరియర్స్ చేసుకుని గృహప్రవేశం చెయ్యాలని భావించే వారికి అందుబాటులో ఉన్న ఒక చక్కని ఆప్షన్ పౌలోమి అవాంతే. మరో 3 నెలల్లో ఈ ప్రాజెక్టుని హ్యాండోవర్ చేయడానికి సంస్థ ప్లాన్ చేస్తోంది. సుమారు 4.75 ఎకరాల్లో ఇందులో వచ్చేవి 3 బ్లాకులు. అందులోనూ 22 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న అవాంతేలో వచ్చే ఫ్లాట్ల సంఖ్య 475 మాత్రమే. ఇందులో ప్రస్తుతం కేవలం కొన్ని ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఫ్యూచరిస్టిక్ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ కొనాలి అనుకుంటే మాత్రం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పౌలోమి అవాంతేలో మీకు నచ్చిన ఫ్లాట్ని బుక్ చేసుకోండి. ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేసిన ఈ ప్రాజెక్ట్ మీకు లగ్జరీ లైఫ్ స్టైల్ని అందజేస్తుంది. ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో అధిక విస్తీర్ణం గల అపార్ట్మెంట్లను బయ్యర్లు కొనుగోలు చేయడం ఆరంభించారు. పౌలోమి పలాజోకు మార్కెట్లో పెరుగుతున్న ఆదరణే ఇందుకు నిదర్శనమని చెప్పొచ్చు. మరి నియోపోలిస్ చేరువలో కోకాపేట్ సర్వీస్ రోడ్ పక్కనే నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ పై రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ప్రత్యేక స్టోరీని ఇప్పుడు చూసేద్దాం. $55 floors of luxury. పౌలోమి పలాజో ఎట్ కోకాపేట్. హైదరాబాద్లోని కోకాపేట్లో పౌలోమి పలాజో ప్రాజెక్ట్ని చూస్తే ఎవ్వరైనా వావ్ అనాల్సిందే. నిర్మాణ రంగంలోనే అసాధారణమైన ప్రణాళిక. లగ్జరీ లివింగ్ ఆనందానికి సరైన చిరునామా. ప్రపంచంలోని అత్యుత్తమమైన వస్తువులతో మీ వ్యక్తిగత ప్రాధాన్యతలకు పెద్దపీట వేసే కలల లోగిలి. ఇందులో నివసించేవారు ప్రతిరోజు అద్భుతమైన సూర్యాస్తమయాలను వీక్షించవచ్చు. ఇందులోకి అడుగు పెడితే చాలు, మీరు జీవితంలోని అత్యుత్తమ ప్రదేశంలో నివసిస్తున్నారు అనే అనుభూతిని పొందుతారు. ప్రతి అంగుళంలోనూ వైభవంతో పాటు విలాసాన్ని పలాజోలో ఆస్వాదించొచ్చు. హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే ఆధునిక ఆకాశహర్మ్యమైన పౌలోమి పలాజోను నగరానికి చెందిన పౌలోమి ఎస్టేట్స్ ఆరంభించింది. సుమారు 2.3 ఎకరాల విస్తీర్ణంలో ఈ 55 అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తున్నారు. విదేశీ నగరాల్ని తలదన్నే రీతిలో అభివృద్ధి చెందుతున్న కోకాపేట్లో జోరుగా నిర్మాణ పనుల్ని జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టులో దాదాపు 140 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ఇందులో ఇప్పటికే అధిక శాతం ఫ్లాట్లు అమ్ముడు కావడం విశేషం. ఫ్లాట్ల విస్తీర్ణం విషయానికొస్తే 6,225 నుంచి 8,100 చదరపడుగుల్లో ఉంటాయి. 2026 డిసెంబర్ లోపు పలాజోని పూర్తి చెయ్యాలి అన్న ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. పౌలోమి పలాజో ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని చూస్తే భవిష్యత్తులో ఫ్యూచరిస్టిక్ లొకేషన్గా డెవలప్ అవుతుంది అనే విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ అంశాన్ని గుర్తించిన తెలివైన బయ్యర్లు పౌలోమి పలాజాలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొస్తుండడం విశేషం. హైదరాబాద్లోని పలు ఏరియాల్లో ఫ్లాట్ల ధరలు ఎలా ఉన్నాయి, ఏ వెంచర్లలో ఎంతెంత రేట్ చెబుతున్నారు, ఎలాంటి వెంచర్లు అయితే అభివృద్ధికి ఎక్కువగా ఆస్కారం ఉంది. హాయ్ సార్. హాయ్ మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఫెంటాస్టిక్ సార్, చాలా మంది మియాపూర్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి అనేసి అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఎవరైనా ఒక ఫ్లాట్ తీసుకోవాలనుకున్నా కానీ, లేదంటే ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నా కానీ, సో అందరూ సెలెక్షన్ చేసుకునేది ఏదైనా ఉంది అంటే మాత్రానికి మియాపూర్. సో అసలు మియాపూర్ యొక్క స్పెషాలిటీ ఏంటి సార్? మియాపూర్ అఫోర్డబుల్ రేంజ్లో ఉన్న ఏరియా అనమాట. ఇది ఏంటంటే హైటెక్ సిటీ నుంచి కానీ గచ్చిబౌలి నుంచి కానీ చాలా దగ్గరగా ఉంటుంది. 20-25 మినిట్స్లో మియాపూర్ నుంచి గచ్చిబౌలి హైటెక్ సిటీకి వెళ్ళిపోవచ్చు. మోర్ ఓవర్ ఏంటంటే ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్మా కంపెనీస్ కూడా ఇది మియాపూర్ ఏరియా సెంటర్గా ఉంటుంది, అంటే దగ్గరగా ఉంటుంది. ఐటీ ఎంప్లాయీస్ కానీ లేదంటే ఫార్మా కంపెనీస్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్స్ టాప్ లెవెల్ వాళ్ళంతా కూడా మియాపూర్ ఏరియాలో ఉండడానికి ఇష్టపడుతుంటారు.
చేసుకుంటారు. అది కాకుండా మీరు గమనిస్తే మనకి మెట్రో స్టార్ట్ అయ్యేది కూడా మియాపూర్ నుంచే. సో ఎప్పుడైతే మెట్రో స్టార్ట్ అయిందో ఆ మెట్రో స్టార్ట్ అయిన తర్వాత మియాపూర్ ఏరియాకి ఒక్కసారి నేషనల్ రికగ్నైజేషన్ వచ్చేసింది. ఎట్ ది సేమ్ టైం ప్లాట్స్ ఫ్లాట్స్ రేట్స్ కూడా పెరిగాయి అనుకో, అది వేరే విషయము. ఇక్కడ ఏంటంటే మియాపూర్ చుట్టుపక్కల ఏరియాస్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. బాచుపల్లి సరౌండింగ్స్లలో ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. అది కాకుండా మీకు హాస్పిటల్స్ కానివ్వండి, లేదంటే ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ లైక్ మల్టీప్లెక్స్ థియేటర్స్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, ఇవన్నీ కూడా మియాపూర్కి చాలా దగ్గరగా ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మియాపూర్ ఏరియా అనేది మంచి ప్రామినెంట్ లొకేషన్గా మారింది యాక్చువల్గా. సరే, మియాపూర్ మెట్రో స్టేషన్కి దగ్గరలోనే ఏ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి, అలాగే ఏంటంటే అవి స్టార్ట్ అయ్యే దాని విస్తీర్ణం అనేది అంటే ఏ విధంగా ఉండబోతుంది? సో ఆ ప్రాజెక్ట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటారు? మియాపూర్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ప్రణీత్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. అది హైదర్ నగర్లో ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మియాపూర్ టు బాచ్పల్లి రూట్లో మీరు గమనిస్తే కనుక వర్టెక్స్ వాళ్ళు విరాట్ అని ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. అట్ ది సేమ్ టైం మీకు ఆర్వి నిర్మాణ్ వాళ్ళు సాయి వనమాలి అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇదే కాకుండా క్యాండియర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అది ఆల్మోస్ట్ కంప్లీషన్ కూడా రెడీగా ఉంది. ఇది కాబట్టి క్యాండియర్ వాళ్ళే మళ్ళీ ట్విన్స్ అని ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నారు. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ రేడియస్లోనే దాదాపు ఒక 4,000 to 5,000 ఫ్లాట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇవన్నీ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సరే, మీరు చెప్పారు ఇందాక మియాపూర్కి దగ్గరలోనే బాచుపల్లి ఉంది అని చెప్పేసి. సో ఆ బాచుపల్లి యొక్క స్పెషాలిటీ ఏంటంటే సార్? సో బాచుపల్లి ఏరియా స్పెషాలిటీ ఏంటంటమ్మా, బాచుపల్లి దగ్గర మల్లంపేట దగ్గర ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ మనకి ఫెసిలిటీ ఒకటి ఉంది. సో అక్కడ నుంచి మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినా దిగినా ఎక్కడికైనా హైదరాబాద్లో ఏరియాకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీకు స్కూల్స్, నేషనల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, మేజర్ స్కూల్స్ డెవలప్ అయ్యి ఉన్నాయి ఇక్కడ. ప్లస్ అక్కడ మీకు ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. అది కాకుండా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అంటే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా బాచుపల్లిలో ఉన్నాయి. బాచుపల్లి కానీ మియాపూర్లో కానీ ఈ 2 సరౌండింగ్స్లలోనే ఫ్లాట్స్ కానీ తీసుకోవాలనుకుంటే, సో తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు గమనించాల్సిన అంశాలు ఏముంటాయి అక్కడ? ఫస్ట్ ఏంటంటే ఆ రెరా అప్రూవల్ ప్రాజెక్టా కాదా అనేది చూసుకోవాలి. ప్లస్ ఆ రెరా అప్రూవల్ కంటే ముందు లీగల్గా అన్ని క్లారిటీ అంత ఉందా, లీగల్ క్లియరెన్సెస్, ల్యాండ్ టైటిల్ క్లియరెన్సెస్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, ప్లస్ ఆ బిల్డర్ గత చరిత్ర ఏంటి, అంతకుముందు ఎన్ని ప్రాజెక్ట్స్ కట్టాడు. సపోజ్ ఇప్పుడు ఎవరైనా హై రైజ్ స్కై స్టేబుల్ కడుతున్నారు అనుకోండి, అంతకుముందు స్కై స్టేబర్స్ ఏమైనా కట్టాడా, హై రైజెస్ కడుతున్నాడు, అంతకుముందు హై రైజెస్ ఏమైనా కట్టాడా, కట్టిన చరిత్ర ఉందా, ప్రాపర్గా డెలివరీ చేశాడా, అంతకుముందు కట్టిన ప్రాజెక్ట్స్లో బయ్యర్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇలాంటివన్నీ గమనించాలి. ఎందుకంటే హార్డ్ అండ్ మనీని మనము ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, బ్లాక్ వైజ్ చేస్తుంటారు. సపోజ్ మీరు సెకండ్ బ్లాక్లోనో థర్డ్ బ్లాక్లోనో వెళ్ళి కొనాలనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్లాక్లో ఆల్రెడీ ఆక్యుపై అయ్యి ఉంటే ఆ ఆక్యుపై అయిన వాళ్ళ ఓనర్స్ని వెళ్ళి కలిసి కనుక్కోవాలి, అసలు ఎలా కడుతున్నాడు, ఏంటి క్వాలిటీ ఎట్లా ఉంది, సకాలంలో వీళ్ళు మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారా, అన్ని క్లబ్ హౌస్ రెడీగా ఉందా, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలి. కొంతమంది బిల్డర్స్ ఏంటంటే బిల్డర్స్కి రెసిడెంట్స్కి ఇష్యూస్ నడుస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లబ్ హౌస్కి సంబంధించి ఇష్యూస్ చాలా కమ్యూనిటీస్లో వస్తున్నాయి. అలాంటి ఇష్యూస్ ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే దేనివల్ల ఇష్యూస్ అవుతున్నాయి అనే అంశాలను పక్కగా బేరీజు వేసుకున్న తర్వాతే అలాంటి వాటిలో కొనుక్కోవాలి. మీరు గమనిస్తే మియాపూర్ నుంచి గండిమైసమ్మ వరకు దాదాపు ఒక 15,000 to 20,000 ఫ్లాట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. యావరేజ్గా ఆన్ అండ్ యావరేజ్గా ఎవ్రీ ఇయర్ ఈ లొకాలిటీలో ఒక 3,000 నుంచి 3,500 లేదా 4,000 ఫ్లాట్లు సేల్ అవుతాయి. మరి ఇప్పుడు 15,000 to 20,000 అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి అంటే అది అమ్మడానికి కనీసం 5 years టైం పడుతుంది కదా. సో కాబట్టి మీకు ఎప్పుడు డెలివరీ ఇస్తాడు బిల్డరు అనేది కూడా పక్కగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కొనుక్కోవాలి. ఎవరైనా పెట్టేది హార్డ్ అండ్ మనీ కాబట్టి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్రతి అంశాన్ని బేరీజు వేసుకోవాలి. బేరీజు వేసుకున్న తర్వాత కొనాలి. ఏదో ఫ్రెండ్ కొన్నాడనో లేక బంధువు కొన్నాడనో వెళ్ళేసిపోయి మీరు కొనుక్కున్నారనుకోండి, వాళ్ళతో పాటు మీరు కూడా మునిగిపోతారు. కాబట్టి మీరు మునిగిపోవద్దు అంటే మీ కష్టార్జితం బూడిదపాలు కాకూడదంటే అన్ని అంశాలని పక్కగా చూసుకున్నాకే మీరు ఫ్లాట్లు కొనాలి.
అసలే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. సరికొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఫుల్ జోష్తో తెలంగాణను సమగ్రమైన అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో 2024లో రియల్ ఎస్టేట్ మార్కెట్ గ్రోత్ అండ్ ప్రాస్పెక్టస్ ఎలా ఉంటుంది? రెసిడెన్షియల్ మార్కెట్ డెవలప్ అయ్యేందుకు ఆస్కారం ఉందా? ఐటీ మరియు ఆఫీస్ స్పేస్ పనితీరు ఎలా ఉండనుంది? ఇందుకు సంబంధించి పౌలోమియా స్టేట్స్ డైరెక్టర్ ప్రశాంత్ రావు గారు ఏమంటున్నారో మీరే ఒక లుక్ వేయండి. హలో సార్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పనితీరు ఎలా ఉంటుందని మీరు ఆశిస్తున్నారు? Yes, we have a new government here. The Congress is in power in the state of Telangana. Our new Chief Minister Shri Revanth Reddy Garu is also the Minister for Urban Development here for the state, which is a very positive sign for us, primarily because he's been a realtor before he joined politics. So I think that advantage is going to be there for the development of this particular industry for the state. I basically don't see much of change, even if irrespective of a change in government here in the state, primarily because Hyderabad is a destination where people would love to work here. The environment, the weather, everything is very conducive for people to come from other states to come and live here and to come and work here. There is also a huge talent pool in this area, given the multiple engineering and allied colleges which are there in and around Hyderabad. So given the talent pool, given the environment, given the friendly nature of the city, given the development which is already taking place in Hyderabad, so I will foresee that a lot of people would love to come and work here in Hyderabad and obviously live here in Hyderabad. So given the situation, I am sure investors will still like to flock to the city to come and develop and come and establish their businesses here. So I think we will see a very good future for Hyderabad in the coming few years. One, we've also seen the recent activity where Foxconn has come back to the state government with an incentive to try and further to actually increase their investments in the state, which is again a very positive sign. So I think they have also assessed that the requirements for Hyderabad. Adani Group again come and promise further investments for the state. So I'm sure a lot of industries are going to look back at Hyderabad to come back and invest here. So I am seeing a very, very positive situation for Hyderabad in the next couple of months. హైదరాబాద్ రియల్ రంగం డెవలప్ అవ్వాలంటే అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అవసరమని మీరు అనుకుంటున్నారండి? The government is just settling in now, so we have to give them a little time, and I'm sure in the next couple of months we will see a lot more active involvement of the government in this sector. And I think once they establish themselves, once they get a hang of what's happening, a lot more companies would look at coming back and investing. And I think now the CM and the Honorable Minister also are visiting Davos for the World Economic Forum. So I'm sure they will attract a lot more investors who would be keen to invest in Hyderabad, because Hyderabad is already on the global map now. Everybody is talking about Hyderabad. So I'm sure this new government with a very progressive CM and a minister that we have, I'm sure they will bring in a lot more investments for the state. మెట్రో రైలుకు సంబంధించి తెలంగాణ సీఎం పలు కొత్త రూట్లకు సంబంధించిన ప్రతిపాదనలు చేసిన విషయం మీకు తెలిసిందే. మరి దీనివల్ల రియాలిటీ మార్కెట్లో పాజిటివిటీ డెవలప్ అవుతుందంటారా? So metro rail connectivity is very, very important for such a large city like Hyderabad. And I think the present government has also given priority for that. You see the latest announcement of the Chief Minister, where he's announced a new line from Taramati-Pet up till Narsingi and extending the line from Rayadurgam up till Financial District. So these new lines will actually give a lot of impetus to the real estate development of the west of Hyderabad. That is because even if people would like to live a little further down, they would like to come and work in these areas. So connectivity would improve for the west of Hyderabad, and a lot of people, I'm sure, will like to come and work in these areas. ఇటీవల జరిగిన సీఎం సమావేశాలను గమనిస్తే హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ను ఏర్పాటు చేయనున్నారని, మరి దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందంటారు? See, master planning is one of the most crucial aspect of the municipal administration department. I think having a good master plan will help the city develop in all the areas. So I think the Chief Minister himself, having been in this industry for a very long time, he probably understands it much better. So I think he's surely giving a lot of impetus for this master planning. So I think he's got a lot of new ideas that he's coming up with. I think he wants to develop large townships in the peripheral areas. So that will actually help in decongest this core area of Hyderabad as well and develop the peripheral areas of Hyderabad. So I think that is the concept that they have in mind, and I think that's very positive also for
the growth of Hyderabad. 2024లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పనితీరు ఎలా ఉంటుందని మీరు ఆశిస్తున్నారు? అంటే అటు రెసిడెన్షియల్, కమర్షియల్ స్పేసెస్ డిమాండ్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? See, Hyderabad has been on a dream run for the last 2.5 years. We've seen phenomenal growth in all aspects, both the residential and the commercial segment. And I think 2024 is not going to be anything less, because again we've seen that US is not hitting the recession button as yet. That will definitely help our industries as well. And if you see the year-on growth in the commercial rentals as well, in fact a lot of reports have been coming in the last 1 week which have shown a year-on-year growth of about 5%, so which is very positive again. So I'm sure in the next 1 to 2 years we will see the office leasing coming back to normal situation, the pre-COVID levels as well. And also I think now working from home is become a passe now. Everybody is coming back to office now. So I think with all these trends coming in, we will come back to normal life in the next 1 year is my guess. Second thing, that will again help the residential sale as well. So I foresee a very good 2024 for our state and for Hyderabad as well. సో ఈ వారం మా పౌలోమి ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ గురు షో మీకు బాగా నచ్చింది అనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఫేవరెట్ వన్ అండ్ ఓన్లీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్ షో, పౌలోమి ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్, దిస్ ఇస్ జియో మాధురి సైనింగ్ ఆఫ్. బాయ్.